దేశంలో కరోనా మళ్లీ కొర్రలు చాస్తుందా? ఢిల్లీ దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎందుకు అలర్ట్ అయ్యారు? తీసిపడేసిన మాస్క్ మళ్లీ వేసుకోవాల్సిన టైం వచ్చిందా? కొత్త వేరియంట్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదా? చైనాలో మోగుతున్న మృత్యు ఘంటికలు దేనికి సంకేతం? వచ్చే 2-3 నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభణ మొదలుపెట్టింది జిత్తులమారి కరోనా వైరస్. దేశంలో టీకాలు, బూస్టర్ డోసులతో 3వ వేవ్ తర్వాత క్రమంగా వైరస్ తగ్గుముఖం పట్టింది. ప్రజలు ఇప్పుడిప్పుడే మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటే వైరస్ మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమైంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా 3వ రోజు 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే దేశంలో 4th వేవ్ మొదలైందా అని అనుమానం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ తీవ్రత క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పటికే చైనా కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ కూడా విధించుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, బ్రెజిల్ దేశాల్లో రోజువారీగా నమోదవుతోన్న కేసులు 50,000ను దాటుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, సౌత్ కొరియా, ఇటలీ దేశాల్లో అయితే డైలీ కేసులు 1,00,000కు పైగానే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 4వ వేవ్ ప్రజలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫోర్త్ వేవ్ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేయాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు పెట్టుకోవాలంటూ ఆదేశాలను సైతం జారీ చేశాయి. ప్రజలపై 3వ వేవ్ తక్కువ ప్రభావం చూపినప్పటికీ 4వ వేవ్ మాత్రం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. మే, జూన్ నెలల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజలు మాస్కును తప్పనిసరితో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేసులు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి వేరియంట్ ప్రభావం ఎలా ఉంది? మరి దీని ఎఫెక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు, కార్డియాలజిస్ట్, అలాగే డాక్టర్ విశాల్ కుమార్ గారు, పల్మనాలజిస్ట్, అలాగే జూమ్లో మనకు జగన్నాథం గారు యాడ్ అవుతారు. గుడ్ ఈవినింగ్ అండి. ఓకేనండి, మరి కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఇది 4th వేవ్ అనుకోవచ్చా? దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే కేసులు నమోదవుతున్న మాట వాస్తవం, కేసులు పెరుగుతున్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే మనకు నెమ్మదిగా టెస్ట్ పాజిటివిటీ రేటు కూడా పెరగడం అనేది మనం చూస్తున్నాం. మాక్సిమం టెస్ట్ పాజిటివ్ రేటు సుమారుగా 7.2 వరకు వచ్చింది ఢిల్లీలో. నిన్న అది 5.2గా ఉంది. ఆల్మోస్ట్ 1000 కేసెస్ దాటి ఢిల్లీలో నమోదైనాయి. సో కేసెస్ పెరగడం అయితే వాస్తవమే. అయితే వేవ్గా వస్తుందా లేదా అని ఇప్పుడే చెప్పడం అయితే కొంచెం కష్టం. ఎందుకంటే అనేక దేశాల్లో ఒమిక్రాన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా కొంత మేరకు కేసెస్ నడవటం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇది వేవ్ లాగా వస్తుందా లేదా అని చెప్పడానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఆ మెథడ్స్లో ఏం చేస్తారంటే మొత్తం RT-PCR టెస్ట్లని తీసుకొని దాంట్లో వస్తున్న CT వాల్యూని యావరేజ్ కనుక చేసి చూసుకుంటే ఆ సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూస్ తక్కువ ఉన్నట్లయితే ఇది కొత్త వేవ్కి ఒక సంకేతంగా మనం భావించవచ్చు. అదేవిధంగా వేస్ట్ వాటర్ శాంప్లింగ్ చేసినప్పుడు కనుక వేస్ట్ వాటర్లో కనుక కోవిడ్ అవశేషాలు ఎక్కువ కనపడుతుంటే అప్పుడు కూడా కొత్త వేవ్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఇవి రెండు మాత్రమే కాకుండా కొత్త వేరియంట్స్ ఏమన్నా కనపడినట్లయితే అది మనం ఇది కొత్త వేవ్ కింద భావించవచ్చు. ఇప్పుడు దాకా ఢిల్లీ వచ్చేసింది మనకి గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం మనకి ఏమున్నాయంటే 97% ఆఫ్ ది శాంపుల్స్లో ఎవరైతే చనిపోయారో మార్చి, ఏప్రిల్లో కోవిడ్తో వాళ్ళందరికీ కూడా ఒమిక్రాన్ మాత్రమే ఉందని తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా ఒక అన్అఫీషియల్ సోర్స్ ANI నుంచి వస్తున్న సోర్స్ ఏంటంటే BA.2 12.2 ఒకటి కొత్తగా వస్తుందేమో అని అనుమానం. అంటే కొత్త వేరియంట్ కనుక వస్తే అది కొత్త వేవ్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని పాత వేరియంట్ మాత్రమే ఉందనుకోండి, మనకు ఒమిక్రాన్ నుంచి ఆల్రెడీ వస్తున్న ఇమ్యూనిటీ కొంత మేరకు తగ్గినప్పటికీ కూడా మనకి ఇన్ఫెక్షన్స్ నమోదైనా కూడా సివియరిటీ ఎక్కువ ఉండదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఇది కొత్త వేరియంట్స్ ఏమన్నా నమోదవుతున్నాయా లేదా అనే విషయంలో క్లియర్గా తెలుసుకుంటే కనుక మనం ఇది కొత్త వేవ్కి దారితీసే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. 1 వీక్లోనే 2000 పైన కేసులు నమోదయ్యాయి కాబట్టి అందరూ సహజంగా భయపడతారు. ఎందుకు ఇంత ఫాస్ట్గా అందరు ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి కొంచెం రిలాక్స్ మూడ్లోకి వచ్చిన టైంలో కేసులు పెరగడం అనేది భయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి
ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవాలంటారు? అంటే భయపడాల్సిన అవసరం 100% లేదండి. కానీ ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయంలో మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు రాబోతున్న వైరస్ ఇది ఖచ్చితంగా వీక్గా ఉంటుంది అనుకుని మనం భయపడకుండా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్లో మనకు వచ్చింది D614G అనే వేరియంట్. దాని తర్వాత నుంచి సెకండ్ వేవ్లో వచ్చింది డెల్టా వేరియంట్. D614G కన్నా డెల్టా వేరియంట్ బాగా పవర్ఫుల్ అని మనకు తెలిసిందే. కాబట్టి వైరస్ పోను క్షీణిస్తుంది అనడానికి ఎటువంటి ఆధారాలు ఉండవు. అదేవిధంగా మనకి డెల్టా నుంచి ఒమిక్రాన్ రాలేదు, ఒమిక్రాన్ D614G నుంచి వచ్చింది. సో డెల్టా నుంచి తర్వాత వచ్చే వేరియంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఒమిక్రాన్ నుంచి తర్వాత ఏ విధంగా ఉంటాయి వేరియంట్స్ అనే విషయం ఇప్పుడే చెప్పడం కష్టం. కాబట్టి వైరస్ విరులెన్స్ విషయంలో మనం ఒక కొలిక్కి రాలేము. ఎందువలనంటే ఇప్పటికి BA1, BA2, BA3 అనేవి రావటమే కాకుండా BA4, BA5 అనేవి సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ కనపడుతున్నాయి. ఇవి ఒమిక్రాన్లో కొంచెం డేంజరస్ ఏదైతే ఉన్నాయో L452R అని, L452Q అని ఇలాంటి మ్యుటేషన్స్ యాడ్ కావటం వల్ల వచ్చిన కొత్త వేరియంట్స్. ఇవి మాత్రమే కాకుండా 2 వేరియంట్స్ కాంబినేషన్స్తో రీకాంబినెంట్ వేరియంట్స్ని మనం చూస్తున్నాం. BA1, BA2 కలిసి వస్తున్న కాంబినేషన్ XE కాంబినేషన్ అంటారు. అయితే ఈ వేరియంట్స్ ఏవి కూడా బాగా సివియర్గా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పడానికి ఇప్పుడు దాకా ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. కాబట్టి మనం ఎందుకు భయపడకూడదు అంటున్నానంటే, మనం సూటబుల్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ వేసుకున్నాం. సుమారుగా 187 కోట్ల వ్యాక్సిన్స్ మనం ఇప్పుడు వేసుకోగలిగాం. కాకపోతే బూస్టర్ డోసెస్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నామని చెప్పాలి. ప్రధానంగా హెల్త్ కేర్ వర్కర్స్లో కూడా మనం చూసినట్లయితే సుమారుగా 47% మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మనం బూస్టర్ డోస్ తీసుకోకపోయినా ఫస్ట్ 2 డోసెస్ చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం. అది మాత్రమే కాకుండా కొత్త ట్రీట్మెంట్స్ కూడా మనకి అందుబాటులోకి వస్తున్నాయి. మనకి ఇప్పుడు దాకా ఉన్న వనరులను కూడా మనం షార్పెన్ చేసుకున్నాం. అంటే మనకి బెడ్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు. కాబట్టి ఏ విధమైన వేరియంట్ వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. బట్ అట్ ది సేమ్ టైం భయపడద్దు అనగానే అప్రమత్తత కోల్పోమని మాత్రం కాదు. ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు కొత్త వేవ్ కనుక స్టార్ట్ అయితే ఆ వేవ్ మొదట్లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ వేవ్లో వస్తున్న వేరియంట్ గురించి తెలియదు, దాని గురించి లక్షణాల గురించి తెలియదు, దాని గురించి ట్రీట్మెంట్ గురించి తెలియదు. ఇప్పుడు ఈ టైంలో కనుక మనం ఇన్ఫెక్ట్ అయ్యామంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని రోజులు ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేసుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ఢిల్లీతో పాటుగానే IIT మద్రాసులో ఇంకో 12 కేసులు రిపోర్ట్ అయినాయి అని చెప్పి ఇప్పుడే రిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ప్రజలు ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఢిల్లీలో చాలా వరకు ఈ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. అంతేకాదు మద్రాసులో కూడా ఈ కోవిడ్కి సంబంధించిన కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి వీటికి సంబంధించిన ప్రభావం ఎలా ఉండబోతుంది? వెల్కమ్ బ్యాక్. ఓకేనండి డాక్టర్ విశాల్ గారు, మనం చూస్తూనే ఉన్నాము న్యూఢిల్లీలో నమోదవుతున్న కేసులకు సంబంధించి అందరూ అలర్ట్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇంతగా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ పేషెంట్స్ మీద ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంది? ఇందాకే చెప్పారు అది న్యూ వేరియంటా, ఒమిక్రానా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి అక్కడ ఎఫెక్ట్ ఎలా ఉంది అసలు? సో ప్రస్తుతం అంటే ఐ హావ్ డిస్కస్డ్ విత్ ఫ్యూ ఆఫ్ మై ఫెలో పల్మనాలజిస్ట్ ఇన్ ఢిల్లీ. అక్కడ వాళ్ళు చూస్తున్న మటుకైతే వాకిన్స్ టు OPD అయితే వాళ్ళు చూస్తున్నారు విత్ సేమ్ అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అండి. మనకి ఓమైక్రాన్లో చూసిన అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వకుండానే వాళ్ళకి కోల్డ్గా ఉండడం, హెడేక్, ఫీవర్, థ్రోట్ పెయిన్, అలా మైల్డ్ కాఫ్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్తోనే వస్తున్నారు. అండ్ టెస్ట్ పాజిటివిటీ అయితే సార్ చెప్పినట్టు ఇంతకుముందు వచ్చేదానికంటే ఇప్పుడు కొంచెం పాజిటివ్ రేట్స్ ఎక్కువ వస్తున్నాయి. బట్ మ్యాక్సిమం 99% ఈజ్ ద రికవరీ రేట్ అండి. అంటే ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రాబబ్లీ ICUస్కి అట్లా ల్యాండ్ అప్ అవుతున్నారు. బట్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ అదర్ ప్రాబ్లమ్స్. అంటే నాట్ జస్ట్ కోవిడ్, అంటే వేరే ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉండి ఇది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దే ఆర్ ఆల్ బీయింగ్ మేనేజ్డ్ అట్ హోమ్ ఓన్లీ. అంటే హోమ్ ఐసోలేషన్తోనే వాళ్ళు కోలుకుంటున్నారు. ఎందుకంటే సార్ చెప్పినట్టు మనం డెల్టా అప్పుడు ఇదే డిస్కషన్ పెట్టుకుంటే మన వ్యూ డిఫరెంట్ ఉండేది. ఎందుకంటే అప్పుడు వ్యాక్సినేషన్ రేట్ లేకుండే అండ్ ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది అప్పటికి రాలేదు. ఇప్పుడు డెఫినెట్లీ వ్యాక్సిన్ వల్ల అండ్ హర్డ్ ఇమ్యూనిటీ వల్ల మనం ఆల్రెడీ ఒక థర్డ్ వేవ్ చూసేసాం. అంటే అది ఒక న్యూ వేరియంట్ అయినా వీ హ్యావ్ సీన్ దట్ ఎఫెక్ట్ ఆన్ ద community that it is very mild. So I am hoping that ఈ ఫోర్త్ ఇది వేవ్ అని రాదండి, ఒక సర్జ్ అంతే. ఇంకొక 2 weeks దాటితే కానీ ఇది వేవ్ లాగా మారుతుందా, ఈ వేరియంట్ గురించి ఇంకా మనకి ఏ వేరియంట్ అనేది నిర్ధారణ కాలేదు. బట్ ఇట్ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ ఓమైక్రాన్లో ఉండే ఒక స్పైక్ ప్రోటీన్ వేరియేషనే ఉండాలి. బట్ రికవరీ రేట్ ఈస్ వెరీ గుడ్. అంటే మనం ప్యానిక్ అవ్వాల్సింది లేదు. అండ్
మనము లాక్డౌన్ పరిస్థితి అంతైతే రాకపోవచ్చండి. ఓన్లీ థింగ్ మన బేసిక్స్ ఎప్పుడైతే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నామో, మీరు అన్నట్టు ఇందాక తీసేస్తున్నారు, మాస్క్స్ అన్నీ వదిలేస్తున్నారు. బట్ మేబీ ఇంకొక 3 వీక్స్ వరకు దాన్ని పొడిగించుకొని తర్వాత మనం ఈ వేవ్ గురించి కూడా క్లారిటీ వచ్చినాక ఆ డిసిషన్ తీసుకుంటే బెటర్ అండి. ఓకే, అంటే మాస్కులు ఇప్పుడు తీసేసి చాలా ఇష్టారాజ్యంగా కాబట్టి మాస్కులు వేసుకుంటేనే బెస్ట్. ఇప్పుడు కొంచెం రివెంజ్ ట్రావెలింగ్, రివెంజ్ డైనింగ్ అన్ని ఇంట్లో తప్ప మిగతా అన్ని బయటనే చేసే పరిస్థితి కనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా ఒక 3 వీక్స్ వరకు టైం ఇస్తే డెఫినెట్లీ వి విల్ గెట్ క్లారిటీ ఆన్ దిస్ ప్రజెంట్ వేరియంట్. ఓకేనండి, మరి కోవిడ్ కేసులు కంపేర్ టు లాస్ట్ టైం చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. మరి ఇది 4th వేవ్ పీక్ స్టేజ్కి వెళ్ళనున్నదా? మరి దీని మీద బూస్టర్ డోస్ ప్రభావం ఎంతవరకు ఉండనున్నది? వెల్కమ్ బ్యాక్. ఓకేనండి డాక్టర్ ముఖర్జీ గారు, విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి 4th వేవ్ కూడా పీక్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? మరి ఈ వ్యాక్సిన్లు అయితే దీర్ఘకాలిక రక్షణ కల్పించలేవు కాబట్టి బూస్టర్ డోస్ ఎంత మేరకు రక్షణ కల్పిస్తుందంటారు? అంటే పీక్ స్టేజ్ అని అంటే మనం 2 రకాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి పీక్ స్టేజ్ ఇన్ ఇన్ఫెక్షన్స్, పీక్ స్టేజ్ ఇన్ అడ్మిషన్స్, పీక్ స్టేజ్ ఇన్ డెత్స్. సో పీక్ స్టేజ్ ఇన్ ఇన్ఫెక్షన్స్ని మనం ఇక నో లాంగర్ వి నీడ్ నాట్ డూ, అది మనం లెక్కేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఒమిక్రాన్ టైంలో చూసాము, డైలీ 3-4 lakhs వచ్చినప్పటికీ కూడా పెద్దగా మన మీద ఇబ్బంది ఏం పడలేదు. సో అది నార్మల్గానే ఉంది. సో ఇప్పుడు కూడా మనం ఇన్ఫెక్షన్ లెవెల్స్ లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనం హాస్పిటలైజేషన్స్ని మాత్రం, డెత్స్ని మాత్రం జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది పీక్ స్టేజెస్కి వస్తుందా లేదా అనేది కొత్త వేరియంట్ దానిపైన ఉండే లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే ఇంతకుముందు 2nd వేవ్లో వచ్చినన్ని అడ్మిషన్స్ కానీ మరణాలు కానివ్వండి వచ్చే అవకాశం లెస్ దాన్ 1%. 99% అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం లేదు. అంటే మెడిసిన్లో మాకు ఒక డిక్టం ఉంటుంది, ఏది అబ్సల్యూట్గా చెప్పలేము అని. అంటే ఖచ్చితంగా ఈ మనిషి ఇప్పుడుకి చనిపోయే అవకాశం ఉందని ఎవరూ చెప్పలేము. వాళ్ళు లేచి తిరగచ్చు, మిరకల్స్ జరగచ్చు. అదేవిధంగా మనం రేర్గా ఆ 2nd వేవ్ మించింది రావచ్చు, కానీ 99.9% అలా 2nd వేవ్ స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కాకపోతే ఇప్పుడు నెంబర్స్ పెరిగినప్పటికీ కూడా మనం దాన్ని హాస్పిటలైజేషన్స్ని మనం లిమిట్ చేసుకోవడానికి మన దగ్గర కొత్త మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే వాటికి ఇంకా అప్రూవల్స్ రావాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్స్లోవిడ్ అనే మెడిసిన్కి యుఎస్లో ట్రయల్ చేస్తే ఆల్మోస్ట్ 90% అడ్మిషన్స్ అవకాశం తగ్గిపోయే అవకాశం ఉంది అని తెలిసింది. అది ఎంపీపీ అనే ప్రాజెక్ట్ ద్వారా మనం కొన్ని ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ తయారు చేయడానికి రెడీగా ఉన్నాయి. అది CDSCO దగ్గర అనుమతి కోసం ఇంకా పెండింగ్ ఉంది. అది కనుక అనుమతి వచ్చిందంటే మనం హై రిస్క్ ఉన్న వాళ్ళకి అది ఇచ్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అవసరం 90% కనుక తగ్గిపోయిందంటే ఇక మనం భయపడాల్సిన అవసరం ఉండదు కదా. అమెరికాలో ఆ మెడిసిన్ షార్ట్ సప్లైలో ఉంది కాబట్టి ఓన్లీ బాగా హైయెస్ట్ రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో మనకి ఆ మెడిసిన్ చాలా ఈజీగా తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 35 కంపెనీలు వాళ్ళు రెడీగా ఉన్నారు అది తయారు చేయడానికి. ఒకవేళ అది వస్తే మనకి అడ్మిషన్స్ రేట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు నెంబర్స్ గురించి. ఇంకొకటి మీరు చెప్పినట్టుగా మెడిసిన్స్ వచ్చినా ఈ వేరియంట్ అనేది తన రూపం మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్ అందరికి పనిచేస్తుంది అంటారు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే వ్యాక్సిన్స్ మనకి వేరియంట్స్ పైన ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక వేరియంట్కి మనం తయారు చేసాం అనుకోండి, ఆ స్పైక్ ప్రోటీన్ దాని డినామినేషన్ బట్టి తయారు చేసిన వ్యాక్సిన్ దానికి మాత్రమే పనిచేస్తుంది. బట్ ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అట్లా కాదు, బేసిక్ వైరల్ రెప్లికేషన్ దగ్గర పనిచేస్తాయి. కాబట్టి వేరియంట్ మారినా కూడా ఇవి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి వేరియంట్స్ మారినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక ఇంకొక ప్రశ్న అడిగారు, బూస్టర్ డోస్ ఇంపార్టెన్స్ ఏంటంటే బూస్టర్ డోస్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఖచ్చితంగా మనం అనేక దేశాల్లో జరిగిన అనేక పరిశోధనల్లో 3rd డోస్ తీసుకున్న తర్వాత మరణాల సంఖ్య ఆల్మోస్ట్ 90% వరకు తగ్గినాయి అనేది అనేక పరిశోధనల్లో ఇండిపెండెంట్గా వెరిఫై అయిన వాస్తవం. కాకపోతే మనం ఒమిక్రాన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి లోపల వ్యాక్సిన్స్ అంటే విపరీతమైన దుష్ప్రచారం పెరిగిపోయిందండి. ఎవరైనా సడన్గా చనిపోయినప్పటికీ కూడా ఆ చావుని వ్యాక్సిన్స్కి అట్రిబ్యూట్ చేయడం, ఎవరికైనా ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎత్తి చూపటం, ఇలాంటివి చాలా దుష్ప్రచారాలు జరిగినాయి. ఒక్కదానికి కూడా ఆధారం లేదు. ఇప్పుడు దాకా సడన్గా చనిపోయిన వాళ్ళు, అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు వ్యాక్సిన్ కారణంతో చనిపోయారని. రేర్ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమేరకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్తో క్లాటింగ్ టెండెన్సీస్ ఉన్నాయన్నట్టు తెలిసినప్పటికీ కూడా మనకి ఇదమిద్దంగా ఇది వ్యాక్సిన్ వల్ల వచ్చిన మరణాలను తెలియటం లేకపోగా వ్యాక్సిన్స్ వల్ల ప్రాణాలు కాపాడతాయి అనేది మనం విపరీతంగా అనేక పరిశోధనల్లో క్లియర్గా తెలిసినది. అయితే లాస్ట్ కొన్ని నెలల బట్టి వ్యాక్సిన్స్ పై వస్తున్న దుష్ప్రచారాన్ని
మనం సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. దాని కారణంగానే బూస్టర్ డోసెస్ తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది. కాబట్టి ఎప్పుడైతే వ్యాక్సిన్స్ మనకి 2 వేవ్స్ మధ్యలో ఉన్నామో ఈ టైంలో కనుక మనం బూస్టర్ డోసెస్ ఇచ్చినట్లయితే వేవ్ వచ్చేటప్పటికి మనం ప్రొటెక్టెడ్గా ఉంటాం. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఒమిక్రాన్ స్టార్ట్ అయిన తర్వాత బూస్టర్ డోసెస్ తీసుకోవడానికి వెళ్ళిన పెద్దవాళ్ళు చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళి ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ లేవు మనకి తెలంగాణలో. ఈ టైంలో కనుక మనం బూస్టర్ డోసెస్ డ్రైవ్ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళామంటే ఎస్పెషల్లీ మనకి ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి మనం బూస్టర్ డోసెస్ ఖచ్చితంగా ఇప్పించగలిగామంటే తర్వాత రాబోయే వేవ్ని ఎలాంటిదైనా మనం వెల్కమ్ బ్యాక్. ఓకేనండి డాక్టర్ విశాల్ గారు, కరోనా కట్టడి కోసం చైనాలో లాక్డౌన్ విధించింది. అక్కడ భయానక పరిస్థితుల గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి నెక్స్ట్ భారత్లో కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందంటారా? మరి 2.5 సంవత్సరాలుగా మనం ఈ కోవిడ్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా, హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ కాలేదంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్డ్ ఇమ్యూనిటీ డెఫినెట్గా వచ్చినట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే ఒమైక్రాన్ ఈ స్టిల్ వేరియంట్ ఆఫ్ ద ఫస్ట్ కోవిడ్ వేరియంట్ అండి. సో అప్పుడు వచ్చిన నంబర్ ఆఫ్ కేసెస్ ఒమైక్రాన్కి రాలేదు. ఓన్లీ ప్యూర్ రీజన్ ఏంటంటే డెఫినెట్గా వ్యాక్సినేషన్ అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే ఆ వేవ్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల డెఫినెట్గా హర్డ్ ఇమ్యూనిటీ వస్తేనే ఈ కేసెస్ పెరుగుతాయి కానీ మన మార్బిడిటీ మోర్టాలిటీ అనేది తగ్గుతుంది. సో ఈ రీజన్ మీద మనం డెఫినెట్గా హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టయితే మనం చెప్పుకోవచ్చు. అట్లని కొన్ని స్టడీస్ కూడా చేశారు. ఎక్కడైతే ఒక హాస్పిటల్ మొత్తం వాళ్ళ స్టాఫ్కి అందరికీ యాంటీబాడీస్ చెక్ చేయడము, అలాంటి స్టడీస్లో కూడా ఎవరికి ఇన్ఫెక్షన్ రాని వాళ్ళకి కూడా వాళ్ళు యాంటీబాడీస్ బిఫోర్ వ్యాక్సిన్ కూడా అది యాంటీబాడీస్ చూపించడం. అంతెందుకంటే నాకే బిఫోర్ వ్యాక్సిన్ యాంటీబాడీస్ ఉండే వెన్ ఐ గాట్ టెస్టెడ్. సో డెఫినెట్లీ నా ఎక్స్పోజర్ వల్ల నాకు ఎంతవరకు సబ్ క్లినికల్గా ఇన్ఫెక్షన్ వచ్చి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది. సో డెఫినెట్లీ హర్డ్ ఇమ్యూనిటీ ఈస్ దేర్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ సివియర్ హాస్పిటలైజేషన్స్. ఇంకోటి చైనాలో అయినంత లాక్డౌన్ అంటే నాకు అక్కడ ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఎలా ఉందనేది క్లియర్గా మనకి స్టాటిస్టిక్స్ తెలియకపోయినా, బట్ ఇక్కడైతే మనకి వరుసగా ఈ ఒమైక్రాన్ వేరియంట్స్ కానివ్వండి, ఆ ప్రీవియస్ వేరియంట్స్ యొక్క మళ్ళీ కొత్త వేరియేషన్స్ కానివ్వండి, డెఫినెట్గా అలాంటి వేవ్ అయితే రాదండి. అంటే డెఫినెట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ సర్జ్ అండ్ నంబర్ పాజిటివిటీ రేట్ పెరగచ్చు. బట్ అలా హాస్పిటలైజేషన్స్ డెల్టాలో అయినంత తీవ్రత మళ్ళీ మనం లాక్డౌన్ వేసే అంత సిచ్యువేషన్ అయితే రాదు. కానీ డెఫినెట్గా ఇవి చిన్న బేసిక్స్ అందరికీ పాటించవచ్చు. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఏది ఆపలేని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు ఓపెన్ అప్ ఎవ్రీథింగ్, అంటే స్కూల్స్ కానివ్వండి ఏదైనా సరే. సో అవన్నీ మళ్ళీ మనం బ్యాక్ టు ప్రీవియస్కి వెళ్ళకుండా బేసిక్స్ అంటే ఎలా స్ప్రెడ్ని ప్రివెంట్ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని అనిపిస్తుంది. ఓకేనండి డాక్టర్ గారు, మీరు చెప్పండి. ఇందాక హెర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చే కొత్తగా అంటే వైరస్ తన రూపం మార్చుకుంటుంది కాబట్టి ఇమ్యూనిటీ మీదనే అది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ వ్యాక్సిన్స్ కాకుండా ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకోవాలని మీరు చెప్పారు. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది కూడా మన బాడీ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటారు, డెవలప్ అయిందంటారు? అంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటే బేసికలీ ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఒక మినిమం పాపులేషన్ కనుక ఇన్ఫెక్ట్ అయిందంటే వాళ్ళకి రెసిస్టెంట్ అయిపోయారంటే కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఇంకా మిగతా వాళ్ళు కొంతమందికి రెసిస్టెన్స్ లేకపోయినా కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ. దీన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఏ లెవెల్లో వస్తుంది అనేది డిఫరెంట్ వైరసెస్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్కి 60% అది పాపులేషన్ ఉంటే ఇంకొక వైరస్కి 70% అది పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయ్యేటప్పటికి అట్లా ఉంటుంది. సో కోవిడ్ విషయంలో ఇది 70 to 80% ఇన్ఫెక్ట్ అయినా లేకపోతే 70 to 80% వ్యాక్సిన్ అయినా కూడా మనకి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అన్న ఆశ ఫస్ట్ నుంచి శాస్త్రవేత్తలో ఉంది. అయితే అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే కోవిడ్కి హెర్డ్ ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయటం మానేసింది. ఎందుకనంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ఇమ్యూనిటీ 3 నెలల్లో వేన్ అయిపోవడం అనేది చూస్తున్నాం. ఈవెన్ ఏజ్లో మనం చేసిన పరిశోధనలో కానివ్వండి, ఇంకా మిగతా చోట్ల దేశాల్లో చేసిన పరిశోధనలో కానివ్వండి, 3 months to 6 months తర్వాత స్లోగా వేన్ అయిపోతూ వస్తుంది. అదేవిధంగా వ్యాక్సిన్స్ ఇచ్చిన ఇమ్యూనిటీ కూడా మనం 3 to 6 monthsలో తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. కొత్తగా స్పెయిన్లో ఒక డాక్టర్ గారు ఉంటారు, 31-year-old లేడీ. ఆవిడకి డెల్టా డిసెంబర్లో వచ్చింది, అప్పటికే పూర్తి వ్యాక్సినేటెడ్. ఆ డెల్టా వచ్చి తగ్గిపోయిన 20 daysలో ఆవిడకి ఒమిక్రాన్ వచ్చింది.
అంటే మనకి న్యాచురల్ ఇన్ఫెక్షన్ కాదు, వ్యాక్సిన్స్ కాదు, వీటన్నిటిని కూడా తోసిరాజని మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ షార్ట్ లాస్టింగ్గా ఉంది కోవిడ్తో. సో అందువల్ల మనం హెర్డ్ ఇమ్యూనిటీ పైన మనం బ్యాంక్ చేసుకొని ఉండటానికి వీల్లేదు. అందుకని అంటే ఇక ఇంతమందికి వచ్చింది కదా మనకి రాకదు అని అనుకోవడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే అది తెలుసుకోవడానికి ఏ విధంగా ట్రై చేశారంటే మనకి సీరో సర్వేస్ కండక్ట్ చేశారు. ICMR టైప్లో సీరో సర్వేస్ కండక్ట్ చేసేవాళ్ళు. దాంట్లో ఈ మధ్యనే డిసెంబర్లో మనకి ముంబైలో చేసిన సర్వేలో ఏం తెలిసిందంటే 97.7% మందికి యాంటీబాడీస్ ఉన్నాయి. అయితే ఈ యాంటీబాడీస్ ఉండటం వల్ల అవి యూనిఫామ్గా ప్రొటెక్టివ్గా ఉన్నాయా అంటే లేవు. అంటే యాంటీబాడీ లెవెల్స్ ఎంత దాటితే కనుక మనకు ప్రొటెక్షన్ వస్తుంది అనే విషయంలో క్లియరిటీ లేదు. సో ఇప్పుడు వ్యాక్సిన్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారంటే మేము వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం, ఒక 70% 80% ప్రొటెక్షన్ లెవెల్ ఉందని చెప్తున్నారు. కానీ ఆ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఆ 70% మందిని ఐడెంటిఫై చేయడానికి ఒక టెస్ట్ కనిపెట్టడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, ఆ ప్రోడక్ట్ 80% మందిలో పనిచేస్తుంది, 20% మందిలో పనిచేయట్లేదు అనుకోండి. ఆ 80% మందిని గుర్తించడానికి మీరు ఒక పరీక్ష కనిపెడితే ఈ 20% మందికి మళ్ళీ ఇంకొక డోసు కావాలంటే ఇవ్వచ్చు. కానీ అలాంటి పరీక్ష ఏది లేకపోయేటప్పటికి మనం 100% మందికి మళ్ళీ బూస్టర్ డోసులు ఇవ్వడం అవుతుంది. కాబట్టి మనం ఇమీడియట్గా మనం గవర్నమెంట్స్ అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే యాంటీబాడీస్ ఏ లెవెల్లో ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది, యాంటీబాడీస్ ఏ లెవెల్లో ఉంటే హాస్పిటలైజేషన్ లేకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది తెలిసిన తర్వాత మనం సీరో సర్వేలు చేసుకుంటే ఎవరికైతే యాంటీబాడీస్ ఆ స్థాయిలో లేవో వాళ్ళకి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చుకున్నట్లయితే ఒకటి మనకి కాస్ట్ తగ్గిపోతుంది, రెండోది మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఇప్పుడు మల్టిపుల్ డోసెస్ మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్స్ పైన మనకి లాంగ్ టర్మ్ డేటా లేదు కాబట్టి ఇప్పుడు మనకు రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా మంచిదే. కానీ మనం దాని గురించి పూర్తిగా స్టడీ చేసి ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకి మాత్రం ఇవ్వగలిగినట్లయితే ఫ్యూచర్లో ఏదన్నా కనిపెట్టినప్పటికీ కూడా మనం పాపులేషన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం హెర్డ్ ఇమ్యూనిటీ అనే దిశగా ఆలోచించి ఓకే 97% మందికి యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి కేసెస్ రావు అనుకోవడానికి లేదు. కాకపోతే ఎక్కువ మందికి యాంటీబాడీస్ ఉండటం వలన సివియరిటీ వచ్చే అవకాశం అయితే తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రావచ్చు కానీ వాటి వల్ల ప్రమాదం అయ్యే అవకాశం తక్కువ. ఒక స్మాల్ డౌట్ సార్, అంటే ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది, చాలా ఆత్రంగా వ్యాక్సిన్స్ తయారు చేయడము, డోస్ ఇవ్వడం జరిగింది, కానీ అది దీర్ఘకాలిక రక్షణ ఇవ్వలేకపోతుంది. మరి 2.5 years అయ్యింది కాబట్టి ఇప్పటికీ ఎందుకు దీర్ఘకాలికంగా రక్షణ ఇచ్చే వ్యాక్సిన్ రావట్లేదు అంటారు? అంటే కొన్ని రకాల డిసీజెస్ గురించి వ్యాక్సిన్స్ కనిపెట్టడానికి దశాబ్దాల కాలం పట్టింది. కోవిడ్ వ్యాక్సిన్స్ తొందరగా వచ్చినాయి. కానీ ఎందుకు తొందరగా వచ్చినాయి అంటే కోవిడ్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టినంత ఎఫర్ట్ కానీ మనీ కానీ ప్రపంచ దేశాలు ఏ ఇతర డిసీజ్కి ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే కోవిడ్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి వలన పేషెంట్కి నష్టం, దేశానికి నష్టం లేదు. కోవిడ్ అలా కాదు. కోవిడ్ రావటం వల్ల లాక్డౌన్స్ అవి అయిపోయి ఆర్థికంగా వనరులన్నీ దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ప్రపంచ దేశాలన్నీ కన్సర్టెడ్ ఎఫెక్ట్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ జర్నల్స్ తీసుకుంటే కంప్లీట్గా అన్ని మెడికల్ జర్నల్స్లో వచ్చే అన్ని COVID-19 ఆర్టికల్స్ ఫ్రీ, ఎవరైనా మీరైనా చదువుకోవచ్చు. అంత గొప్ప స్టాండ్స్ తీసుకొని కష్టపడ్డారు కోవిడ్ పైన. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక మూలాలన్నీ కదిలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి. అందుకనే తొందరగా వ్యాక్సిన్స్ రావడం జరిగింది. ఇక లాంగ్ టర్మ్ గా వచ్చేది అని అంటే దీన్ని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. దీన్ని ఏమంటారంటే పాన్ సార్బికో వైరస్ వ్యాక్సిన్ అంటారు. అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఒక సార్బికో వైరస్ వ్యాక్సిన్ అనమాట. పాన్ సార్బికో వైరస్ వ్యాక్సిన్ వచ్చినట్లయితే అది బాగా పనిచేస్తుంది అని. కాకపోతే దాంతో లిమిటేషన్స్ ఏముంటాయంటే అది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండదు. ఎప్పుడైతే ఎక్కువ బ్రాడ్గా తయారు చేస్తామో మనం వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్గా ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా పరిశోధనలు ఉన్నాయి, ఇప్పుడే రాకపోవచ్చు, మనం అది ఎప్పటికి వస్తుందో కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఇది కంప్లీట్గా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోదని అనుకోకపోయినా కూడా ఇది ప్రపంచ దేశాలపైన లేకపోతే ప్రజలపైన చూపించే ప్రభావం పోను తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇంకా అంతకన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఓకే డాక్టర్ విశాల్ గారు, డెల్టా వేరియంట్ ఉన్నప్పుడు నిజంగా ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఒమిక్రాన్ అప్పుడు కేసులు ఎక్కువగా ఉన్నాయి కానీ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వేరియంట్ లక్షణాలు ఎలా ఉన్నాయి, మరి మోర్టాలిటీ రేటింగ్ ఎలా ఉంది? సో ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ కేసెస్కి మనము కంప్లీట్గా అంటే ఉన్న కొన్ని కేసెస్ని చూసినట్టయితే మనకి మెయిన్లీ అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా సేమ్ ఒమైక్రాన్లో చూసినట్టు అంటే అవే లక్షణాలు, ఫీవర్, హెడేక్, కోల్డ్ కానీ సోర్ థ్రోట్ కానీ కొంతగా అంటే ఈ పీడియాట్రిక్ చిన్నపిల్లల్లో ఎక్కువ
గ్యాస్ట్రో సిమ్టమ్స్ అంటే వాళ్ళకి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ చూడడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు పీడియాట్రిక్ ఒమైక్రాన్లో కూడా పీడియాట్రిషియన్స్ పిల్లల్ని చూడడం జరిగింది. ఇప్పుడు కూడా ఉన్న కొన్ని కేసెస్లో పీడియాట్రిషియన్స్కి కొంతవరకు పిల్లల్లో కూడా కోవిడ్ సిమ్టమ్స్ చూస్తున్నారు. బట్ ఫస్ట్ వేవ్ నుంచి కూడా పీడియాట్రిక్ పాపులేషన్ అనేది కోవిడ్ని బాగా తట్టుకున్నారండి. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా అంతగా సివియర్ సిమ్టమ్స్ చూపించలేదు. ఇప్పుడు కూడా అలానే ఉంటుందని చెప్తున్నారు. సో సిమ్టమ్స్ వైజ్ వచ్చేసరికి సిమిలారిటీ ఉందండి. ఈ లాస్ ఆఫ్ స్మెల్ కూడా ఇప్పుడు సార్ అన్నట్టు అది కూడా ఒక ఒమైక్రాన్లో లేదు, కానీ డెల్టాలో చాలా చూసాం. ఇప్పుడు మళ్ళీ అది మనము చూడొచ్చండి, లాస్ ఆఫ్ స్మెల్ అండ్ లాస్ ఆఫ్ టేస్ట్ అనేది. అండ్ మీరు అన్నట్టు దాని రికవరీ రేట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నియర్ టు 99%. ఆ 1% ఆఫ్ పీపుల్ కూడా వాళ్ళకి ఏదో ఒక కారణం, అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ ఏదో ఒక కారణంగా మిస్ అయి ఉండాలి. అంటే ఒమైక్రాన్ అప్పుడు కూడా when we were admitting cases, we had cases in ICU. బట్ అందులో ఒక 60-70% వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోలేదు పాపం. అంటే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఓరియంటెడ్గా ఒక సర్జరీ అయ్యి, లేదంటే కొందరు ప్రెగ్నెంట్స్ భయపడి తీసుకోలేదు. అలాంటి వాళ్ళు కొంచెం సిక్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి వైరస్ ఇంకా కొత్తదే, వాళ్ళ బాడీకి వైరస్ కొత్తదే. సో అన్వాక్సినేటెడ్ ఇంకా ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళలో మనం ఈ వేరియంట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనము వాళ్ళని ఇంకా వల్నరబుల్ పాపులేషన్గా తీసుకోవాలి. అంటే మనం వల్నరబుల్ అనగానే ఎల్డర్లీ పాపులేషన్, చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఆర్గన్ డ్యామేజ్, ఆర్గన్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళని వల్నరబుల్ పాపులేషన్ అంటాం. కానీ అన్వాక్సినేటెడ్ పీపుల్ కూడా క్యాన్ బి వల్నరబుల్ టు ద న్యూ వేరియంట్. అంటే ఎంత వేరే వాళ్ళకి అది ప్రభావం చూపడకపోయినా వాళ్ళకి మాత్రం సివియర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఇందాక సార్ మరీ చెప్పినట్టు బూస్టర్ డోసెస్ని కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ డెఫినెట్లీ ఎవరికి హర్డ్ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేసి, అంటే వీ కెన్ రెడ్యూస్ ద మోర్టాలిటీ రేట్, అంటే అడ్మిషన్స్ కూడా చాలా తగ్గించవచ్చు అండి అలా. అండ్ ఇప్పుడున్న అండర్స్టాండింగ్ అంటే ఫస్ట్లో మేము చూసినప్పుడు వీ స్టార్టెడ్ ట్రీటింగ్ ద కేసెస్ లైక్ రెగ్యులర్ వైరల్ న్యూమోనియా ఎలా అయితే ట్రీట్ చేసామో అలా ట్రీట్ చేసాం. బట్ స్లోలీ వీ కేమ్ టు నో దానికి అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉందని, తర్వాత సైటోకైన్ స్టామ్ అని ఒక కాంప్లికేషన్ ఉంది. ఇలాంటి కాంప్లికేషన్స్ని కనుక్కొని తర్వాత కొత్త అంటే ఒక న్యూమోనియాలో ఇన్ని మెడిసిన్స్ వాడడం అనేది మా రెస్పిరేటరీ డాక్టర్స్కి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు కూడా ఇన్ని మెడిసిన్స్ వాడి మేము ఒక న్యూమోనియా ప్రాబ్లమ్ కాంప్లికేషన్స్ని మేనేజ్ చేయలేదు. సో ఇప్పుడున్న అండర్స్టాండింగ్కి వీఆర్ ఆల్ డెఫినెట్లీ హ్యావింగ్ బెటర్ గైడ్ లైన్, బెటర్ అండర్స్టాండింగ్. అండ్ ఎవరైనా సిక్ అయినా సరే వీ విల్ బీ హెల్పింగ్ దెమ్ 100%. అండ్ డెఫినెట్గా వాళ్ళ మోర్టాలిటీ తగ్గించవచ్చు అనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉందండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ థ్యాంక్స్ టు ఆల్ ద గైడ్ లైన్స్, రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో డెఫినెట్గా మోర్టాలిటీ అయితే విల్ బి లెస్ దాన్ 1%. ఓకే, వెల్కమ్ బ్యాక్. డాక్టర్ ముఖర్జీ గారు, ఇప్పటివరకు మీరు చెప్పినట్టు వ్యాక్సిన్ల పట్ల చాలామంది ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. కొంతమంది తీసుకోవట్లేదు, నాకు అసలు కోవిడ్ రాదు అని ధైర్యంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యాక్సిన్లు అనేవి ఇప్పటివరకే చిన్నపిల్లల్లోకి ఇచ్చారు, ఇప్పుడు 5 to 12 years వాళ్ళకు కూడా అలో చేసింది గవర్నమెంట్. కాబట్టి ఎంత ఇంపార్టెంట్ అంటారు పిల్లలకి? అంటే ఇప్పుడు మనం అనేక దేశాల్లో చూస్తుంది ఏంటంటే ఒమిక్రాన్ లాంటి సబ్ వేరియంట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తున్నాయో ఇవి పెద్దవాళ్ళని ఎఫెక్ట్ చేయటం మానేసి నెమ్మదిగా పిల్లల మీద ఎఫెక్ట్ కనిపించడం మొదలైంది. ఇప్పుడు మీరు న్యూయార్క్లో చూసుకుంటే హాస్పిటలైజేషన్స్ మన థర్డ్ వేవ్తో పాటు వచ్చిన వేవ్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 times పెరగడం అనేది మనం చూసాం. ఇదే బోస్టన్లో చూస్తున్నాం, ఇదే అనేక దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో కూడా పిల్లల్లో అడ్మిషన్ పెరగడం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి అని అంటే పెద్దవాళ్ళల్లో కొంతమేరకు ఇమ్యూనిటీ రావటం, వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వటం, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. అయితే పిల్లల్లో అందుకే వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది కొంచెం ఎక్కువగా వినపడతా ఉండింది. నిన్నటిదాకా 12 to 18 years వరకు మనకి పర్మిషన్ ఉండింది. ఇవాళే 5 to 12 years కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ డీసీజీఐకి రికమెండ్ చేయడం జరిగింది. అయితే అది ఇంకా డీసీజీఐ అప్రూవల్ చేసిన తర్వాత గవర్నమెంట్ మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది కూడా ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ మన హైదరాబాద్లో తయారైన బయాలజికల్ వాళ్ళది కార్బివ్యాక్స్, దాన్ని వాళ్ళు స్పెసిఫిక్గా అప్రూవ్ చేయడం జరిగింది. పిల్లల్లో మనం వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ముఖ్యం. బట్ అట్ ది సేమ్ టైం పిల్లల్లో వ్యాక్సినేషన్ ఇచ్చే ముందు ఆ ట్రయల్ డేటా ఏదైతే ఉందో అది పూర్తిగా బయట పెట్టడం, అది పబ్లిక్ డొమైన్లో ఉంచడం చాలా ముఖ్యం.
ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకునేటప్పుడు హై రిస్క్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి లాంగ్ టర్మ్ హై రిస్క్ ఎఫెక్ట్స్ చూడకుండా ఇచ్చినా కూడా పర్వాలేదు, కానీ మనం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఆ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 కారణాల వల్ల. ఒకటి, వీళ్ళు పెద్దగా ఎక్కువ కాలం బతకాల్సిన వాళ్ళు ఒకటైతే, రెండోది వీళ్ళకి ఆల్రెడీ కోవిడ్ వలన ప్రమాదం తక్కువగా ఉండటం రెండో కారణం. అంటే ఇప్పుడు దాకా మనం వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలు పెరిగినా కూడా వాళ్ళకు కూడా పెద్ద ప్రమాదం కాకపోవడం అనేది మనం చూస్తున్నాం. రేర్గా మనం ఎంఎస్సి అనే డిసీజ్, మల్టీ సిస్టమ్ డిసీజ్ ఇన్ చైల్డ్హుడ్ అనేది ఇది రేర్గా మనకి కనపడుతుంది, ఎంఐఎస్సి లాంటిది. బట్ యూజువల్గా పిల్లలందరూ సేఫ్గా ఉంటారు కాబట్టి ఆ డేటా అంతా బయట పెడితే బాగుంది. ఇప్పుడు కార్బివాక్స్ మనకి 90% ఎఫెక్టివ్ అని చెప్పిన తర్వాత అది ఎంత సైడ్ ఎఫెక్ట్ ఉంది, పిల్లల్లో ఎంతమందికి ఇచ్చారు, అది పిల్లల్లో ఎంతమందికి మనం చెక్ చేసామనే విషయాలన్నీ కనుక మనం పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టయితే అది ఇట్ విల్ ఇన్వైట్ ఏ హెల్దీ డిస్కషన్. ఆ డిస్కషన్ తర్వాత ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే హెల్త్ కేర్ వర్కర్సే 47% మందే బూస్టర్ డోస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే లైవ్లీ డిస్కషన్ అనేది జరగలేదు డాక్టర్స్లో కూడా. ఆ డిస్కషన్ జరిగి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచించుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు తీసుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఒకటి, వ్యాక్సిన్స్ ప్రమోట్ చేయటం, రెండోది వ్యాక్సిన్స్ పట్ల డిస్ఇన్ఫర్మేషన్ని మనం కట్టడి చేయటం, మూడోది వ్యాక్సిన్ పట్ల పూర్తి పారదర్శకతతో వ్యవహరించడం. ఇవి కనుక చేసినట్లయితే ఇంకా మనం బెటర్గా ఎదుర్కోగలమని నా ఉద్దేశం. ఓకేనండి, కొత్త వేరియంట్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. దానికంటే ముందండి మనం వ్యాక్సిన్స్ గురించి ఏదైతే మనము అది పనిచేసా లేదా అనేది డిస్కస్ చేస్తున్నామనండి. సార్ అన్నట్టు డెఫినెట్లీ ఈ వ్యాక్సిన్స్ అనేది చాలా షార్ట్ డ్యూరేషన్లో వచ్చాయి కదా. అండ్ డెఫినెట్లీ అంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది డెఫినెట్గా మోర్టాలిటీ తగ్గిందా లేదా, అంటే మనం అడ్మిషన్ రేట్ తగ్గించామా లేదా, వచ్చిందా లేదా అనేది మనకి ఇంకా బెటర్ వ్యాక్సిన్స్ అది ఖచ్చితంగా. సో ఆ జాబ్ అయితే 100% మన అన్ని వ్యాక్సిన్స్ చేసినాయి. అంటే మనం అది క్లియర్గా మా ముందే మేము వీ హ్యావ్ సీన్ వ్యాక్సినేటెడ్ పీపుల్ రికవర్ వెరీ ఫాస్ట్. సెకండ్, థర్డ్ డే రోజే ఫీవర్ తగ్గిపోయేసి వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వెరీ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్. అండ్ ఈ మీరు అడిగిన దానికి అంటే ఇప్పుడున్న కోవిడ్ దీని నుంచి తప్పించుకోవాలంటే మన బేసిక్స్ ఎప్పుడూ మారలేదండి. వైరస్ స్ప్రెడ్ అయ్యే విధానం కూడా అదే ఉంది కాబట్టి మనం అదే హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టెన్సింగ్, అవాయిడింగ్ అన్నెసెసరీ మీటింగ్స్ అండ్ అంటే క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మాస్క్ పెట్టుకోవాలి. అంటే అందులో కూడా ప్రిఫరబ్లీ నేను అంటే ఫస్ట్ నుంచి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ వస్తున్నాను, N95 మాస్క్ ఇస్ మోర్ బెటర్ దాన్ సింపుల్ మాస్క్. అంటే మీరు క్రౌడెడ్ ఏరియాలో లేనప్పుడు యూ కెన్ ప్రిఫర్ నార్మల్ సర్జికల్ మాస్క్. అండ్ ఇందులో ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఉన్న సిమ్టమ్స్ ఎవరిని అంత అలర్ట్ చేయవు. అంటే డెల్టా వేరియంట్ అనుకోండి, ఆ ఫీవర్తోని అసలు బెడ్ నుంచి లేవలేని పరిస్థితి. ఓమైక్రాన్కి వచ్చేసరికి లేచి తిరిగి టూర్ వేసే పరిస్థితి, అంటే అంత మైల్డ్గా వచ్చిందనమాట. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు నాకు కోవిడ్ వచ్చింది, నేను వ్యాక్సినేటెడ్, నాకు వచ్చింది కోవిడ్ కాదు అని చెప్పేసి అదే రోజు 10 మందిని కలవడము. సో సింపుల్, అంటే మీకు 2 డేస్లో తగ్గిపోతుంది అది. ఒకవేళ అది మైల్డ్గా ఉన్న 2-3 డేస్లో తగ్గిపోయేదాన్ని మీరు డెఫినెట్గా ఐసోలేట్ అయ్యేసి అందరికి చెప్పేసేయండి. అంటే చాలా సింపుల్ మెజర్. మీరు ఆ కమ్యూనిటీకి రాకపోతే ఎవరికి రాదు, స్ప్రెడ్డింగ్ ఉండదు. హీ కెన్ రెడ్యూస్. ఇప్పుడు R వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది, అంటే డెల్టా దీని నుంచి మళ్ళీ ఇప్పుడు ఉండగా. సో ఈ సింపుల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే బీ వర్క్ ప్లేసెస్, ఆఫీసెస్, మేనేజ్మెంట్స్ ఎక్కడైనా సరే ఎగ్జామ్ట్ ద పర్సన్ హూ ఈజ్ సఫరింగ్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగా వదిలేసి రికవర్ అయ్యాకనే జాయిన్ అవ్వమని చెప్తే బెటర్ అండి. సో ఈ సోషల్ పెరగడం వల్ల కేసులు బాగా చాలా తగ్గొచ్చండి. ఎందుకంటే ఓమైక్రాన్లో వచ్చేసరికి మేము చూసాం ఏంటంటే 25 పీపుల్ పార్టీ చేసుకుంటే ఒక సింగిల్ పర్సన్ వల్ల 25 to 25 పాజిటివ్. సో ఆ ఒక్క పర్సన్ బికాస్ ఆయన నేను పార్టీ మిస్ అవ్వలేను అని ఒక దీంతో నాకున్న మైల్డ్ సిమ్టమ్స్కి ఎవరికి రాదని చెప్పేసి పార్టీలో వెళ్ళిపోవడం. ఆయన ఒక్క పర్సన్ లేదు నేను ఈ పార్టీని స్కిప్ చేస్తాను అనుకుంటే ఈ 24 పీపుల్కి వచ్చేది కాదు. సో ఈ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, డాక్టర్ ముఖర్జీ గారు అలాగే విశాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా విషయాలు ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే విత్ us.